Good morning to everyone. Welcome to online classes. This is C.H. John Paul, lecturer in English of Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated Adikavi Nannaya University, Rajamahendravaram. Now we are discussing about the second year English subject and third semester. Unit 1 prose, both lessons are completed, and unit 2 poetry, both lessons are completed. And coming to the unit 3 short stories, the previous class I had explained the interpreter of Maladives written by Jampala Hari. Now I would like to introduce today the sixth lesson, the sixth short story, The Beloved Charioteer. The Beloved Charioteer, written by Shashidesh Pandey. Shashidesh Pandey. Now you have discussed lesson outlines and summary, all these things, and outlines of the lesson: introduction about the author, introduction about the lesson, lesson explanation of keywords, characters, analysis, summary and notes. ఇవన్నీ ఈ క్లాసులో మనం నేర్చుకుందాం. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, అబౌట్ ది ఆథర్. ఆథర్ గురించి మనం రెండు విషయాలు చూద్దాం. ఆథర్ గురించి చూసే ముందు ఒక్క విషయం మీకు చెప్తాను. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది బిలవ్డ్ చారిటర్? అసలు టైటిల్ మీనింగ్ ఏంటో చూద్దాం. ద బిలవ్డ్ మీన్స్ మై డియర్, అంటే బిలవ్డ్ వన్స్, ప్రియమైన. చారిటర్ మీన్స్ హోప్, ఆశ, నడిపించిన రథసారథి అంటారు తెలుగులో అయితే. కెప్టెన్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, తల్లి తండ్రులు లేదా ఇంటి యజమాని, రథసారథి వాళ్ళే నడిపిస్తారు అని మనం అనుకుంటాం. ఇండైరెక్ట్గా అర్థం ఏమిటంటే, వాళ్ళు పిల్లలను చూసే వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా ఏదైనా ప్లాన్డ్గా చేస్తారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ హోప్ ఉంటుంది చూసారా, ఆ హోపే చారిటర్. ఇక్కడ ఈ లెసన్లో ద బిలవ్డ్ చారిటర్ ఎవరంటే మనకి ప్రీతి, ద చారిటర్ ఆఫ్ గ్రాండ్ మదర్ అజీకున్న హోప్ ఎవరంటే ప్రీతి. అదేంటో మనం లెసన్లోకి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. ద బిలవ్డ్ చారిటర్ మీన్స్ ఏంటంటే ప్రియమైన. బిలవ్డ్ మీన్స్, చారిటర్ మీన్స్ కెప్టెన్, రథసారథి, హోప్ అనమాట. ఓకే, ఆశ. కమింగ్ టు ది అబౌట్ ది ఆథర్. షీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ మై బిలవ్డ్ చారిటర్. Shashidesh Pandey was born in 1938 in Karnataka, India, and educated in Mumbai and also Bangalore. She is an award-winning Indian novelist. She is one of the eminent novelists of contemporary Indian literature in English. Shashidesh Pandey has degrees in economics and law. She was also studied in journalism. She worked for a couple of months as a journalist for the magazine Onlooker. She published her first collection of short stories in 1978, and her first novel, The Dark Holds No Terror, in 1980. And her works ఇంకా ఏం చూస్తే అవార్డ్స్,
వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. అండ్ హెర్ వర్క్స్ చూద్దాం. ద డార్క్ హోల్స్ నో టెర్రర్. ద డార్క్ హోల్స్ నో టెర్రర్. సెకండ్ వన్ లాంగ్ సైలెన్స్. థర్డ్ వన్ షాడో ప్లే. ఫిఫ్త్ వన్ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్. సిక్స్త్ వన్ కమ్ అప్ అండ్ బీ డెడ్. సిక్స్త్ వన్ స్మాల్ రెమెడీస్. నెక్స్ట్ Sasidesh Pandey have written 4 children books, a number of short stories. This is very important. చిల్డ్రన్ బుక్స్ ఆమె 4 రాశారు అండ్ నెంబర్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ కూడా రాయడం జరిగింది. హెర్ అవార్డ్స్ లైఫ్ ఆఫ్లో ఆమెకు వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్: ద సాహిత్య అకాడమీ అవార్డ్, సెకండ్ వన్ ద పద్మశ్రీ అవార్డ్, థర్డ్ వన్ ద హిందూ లిటరరీ ప్రైజ్. ఇవి ఆమె లైఫ్ కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్ కీ పాయింట్స్ ఆఫ్ ది లెసన్ అండ్ ఐ ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్. ద హోల్ లెసన్ డిస్కసింగ్ అబౌట్ ది 3 క్యారెక్టర్స్. మొత్తం 3 క్యారెక్టర్ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. వాట్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఇన్ దిస్ లెసన్? మెయిన్గా ఏం డిస్కస్ చేస్తున్నారు ఈ లెసన్లో అనే విషయాన్ని మనం క్లారిటీగా చూద్దాం. మెయిన్లీ ద రిలేషన్షిప్ ఇన్ మిడిల్ క్లాస్ ఇండియన్ సొసైటీ, at the same time human facing in family life, at the same time the issues of focusing on widowhood, dependency, loneliness, etc. These are main themes. ఇక్కడ ఈ స్టోరీ మెయిన్గా ఉమెన్స్ రోల్ ఏ విధంగా ఉంది యాజ్ ఏ వైఫ్గా అనే విషయాన్ని చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ఏ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ ఏ ఉమెన్స్ రోల్ యాజ్ ఏ వైఫ్. ఇక్కడ తల్లి కుమార్తెల మధ్య సంబంధము, అలాగే భార్య వహించే పాత్ర, ఈ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ గురించి చెప్తుంది. అయితే ఈ క్యారెక్టర్స్ మెయిన్గా ఎవరంటే అండి, అజీ, షీ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ప్రీతి, ద మెయిన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గ్రాండ్ మదర్. అండ్ గ్రాండ్ మదర్ హస్బెండ్ డిక్టేటర్ అండి. ఈజ్ ఆల్వేస్ లుక్ లైక్ ఏ థింగ్. ఆమెను ఎప్పుడూ కూడా ఒక వస్తువు కిందైనా చూసేవాడు, ఎప్పుడూ భార్యగా చూసిన సందర్భాలు లేవు. ఓకే. షీ ఈజ్ ఆల్సో విడో. ఈమె విడో అండి, అంటే భర్త చనిపోయిన స్త్రీ. అండ్ ఆర్తి అజీ కుమార్తె, షీ ఈజ్ ద డాక్టర్ ఆఫ్ అజీ, అజీ కుమార్తె ఈమె. షీ ఈజ్ ఆల్సో విడో. ఆర్తి హస్బెండ్ మాధవ్, ఆయన కూడా చనిపోయారు, ఈమె కూడా విడోనే. అండ్ ప్రీతి, షీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ అజీ, షీ ఈజ్ ద డాక్టర్ ఆఫ్ ఆర్తి, ఆర్తి యొక్క కుమార్తె ప్రీతి, ఈమె యంగ్. సో 3 క్యారెక్టర్స్, అజీ, ఆర్తి, ప్రీతి. డిస్కసింగ్ 3 generations ఇన్ దిస్ లెసన్. 3 జనరేషన్స్ యొక్క సిచ్యువేషన్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయవలసింది, ఒక ఉమెన్గా ఫేస్ చేసే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, విడోస్గా ఫేస్ చేసే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైం డిపెండెన్సీ, లోన్లీనెస్ గురించి క్లారిటీగా మనం ఇందులో చూడొచ్చు. ద బిలవ్డ్ చారిటర్ డిస్క్రైబ్ ద సాడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 widows ఉమెన్. 2 వ్యక్తుల విడోస్ ఎగ్జిస్టెన్సీ, విషాదకరమైన బాధాకరమైన సన్నివేశాలను ఇందులో వివరించడం జరుగుతుంది. ద స్టోరీ ఈజ్ టోల్డ్ ఇన్ ది ఫస్ట్ పర్సన్ బై ది మదర్. ఆర్తి లవ్స్ హర్ ఫాదర్ వెరీ మచ్.
Aarti is married and her husband Madhav dies even before the birth of their daughter Preeti. Aarti becomes a reckless and hates and the world, and the grandmother adores Preeti. He remembers the bitter memories of her surprised life as a housewife. She has to bear the burden of her doctors and loneliness. She lives for her granddaughter Preeti. సో ఇవన్నీ ఏంటంటే కీవర్డ్ చెప్తున్నాడు మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇక చేస్తాను. ఇక్కడ సాడ్ ఎగ్జిస్టెన్స్ గురించి ఇద్దరు వీడియోస్, ఎవరు అజీ ఆర్తి గురించి మాట్లాడతారు. వాళ్ళ లైఫ్, ఆర్తి హస్బెండ్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఆయన చనిపోయిన తర్వాత అదే ఆ బిట్టర్ మెమోరీస్ జ్ఞాపకం చేసుకుంటూ ఆమె లైఫ్ను ముందర కొనసాగించడం, ప్రీతిని పట్టించుకోకపోవడం, ప్రీతిని కంప్లీట్గా మన అజీ గారే చూడడం జరుగుతుంది. ఇన్ దిస్ స్టోరీ ఆర్తి ఈజ్ ద బిలౌడ్ చారిటర్ ఆఫ్ అజీ. ద మెయిన్ థీమ్ ఈజ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇన్ మిడిల్ క్లాస్ ఇండియన్ సొసైటీ. The multiple roles assumed by a woman in facing family life, the issues focusing widowhood, dependency, loneliness. This is the main things of the story. These are keywords. Now I would like to explain about the story. ఇప్పుడు మనం స్టోరీ చూద్దాం. ఏంటండి అంటే అజీ అండ్ ఆర్తి, ప్రీతి, 3 క్యారెక్టర్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెంట్రల్ థీమ్ అని మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లోంచి మీకు స్టోరీని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద థీమ్ ఆఫ్ మై బిలౌడ్ చారిటర్ ఈజ్ ఏ మిస్అండర్స్టాండింగ్. దేర్ వర్ 2 widowed women, mother Ajvi and her daughter Aarti. The mother had a bad husband who did not allow her to enjoy minimum freedom. She lived the life of a slave in her own house. ఓకే, దీనికి ముందు మీకు ఒక మాట చెప్తాను. శశి దేశపాండే ఈజ్ an award winning Indian novelist. శశి దేశపాండే మేక్స్ జెండర్ central to her story. My beloved character, she tries to show the relationship of grandmother, mother and daughter at various stages of life. ఇక్కడ గ్రాండ్ మదర్ అజీ, మదర్ ఆర్తి, డాక్టర్ ప్రీతి, వీళ్ళ ముగ్గురు ఆయా సందర్భాలలో ఏ విధమైన లైఫ్ను స్పెండ్ చేశారు, స్టేజెస్ ఏంటో శశి దేశపాండే గారు వివరించడానికి ప్రయత్నం చేశారు. ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ మదర్ డాటర్, ఏ మదర్ డాటర్ రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ ఏ ఉమెన్ రోల్ యాజ్ ఎ వైఫ్. ఇక్కడ తల్లి కుమార్తె మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం ఒక భార్యగా తన క్యారెక్టర్ను కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఎ సిస్టర్స్ ఆర్ స్పారింగ్ పేరెంట్స్. అంటే మదర్ అండ్ డాటర్ ఎట్లా ఉంటారంటే యాక్చువల్గా అక్క చెల్లెళ్ళు ఉన్నట్టు విధంగా దే కేర్ ఫర్ ఈచ్ అదర్. మై బిలౌడ్ చారిటర్ డిసిప్ట్స్ ద లైఫ్ ఆఫ్ మదర్స్ నేచర్ అండ్ బిహేవియర్ నాట్ యాజ్ generosity but as a normal human being, full of negatives as well as positives, full of emotions as well as frustrations, and not a perfect being. ఇక్కడ అక్క చెల్లెలుగా ఉండవలసిన తల్లి కుమార్తె ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నదో ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ది స్టోరీ. అంటే శశి దేశపాండే ఏం చెప్పారనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. నౌ ద బిలౌడ్ చారిటర్ బై శశి దేశపాండే ఈజ్ బేస్డ్ ఆన్ ది 3 generations. మీకు ఆల్రెడీ ఈ విషయాన్ని చెప్పాను. 3 తరాలు అంటే 3 వ్యక్తుల విషయాల గురించి క్లారిటీగా ఉమెన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. దట్ ఈజ్ గ్రాండ్ మదర్ అజీ, మదర్ ఆర్తి అండ్ డాటర్ ప్రీతి, and 3 different
మైండ్సెస్ లివింగ్ టుగెదర్. ముగ్గురి మూడు వ్యక్తిత్వాలు కానీ ఒకే చోట ఒకే హౌస్లో వారు ఉండడం జరుగుతుంది. ఎవరు? అజీ, ఆర్తి, ప్రీతి. అండ్ గ్రాండ్ మదర్ బీయింగ్ ద ఓల్డెస్ట్ వన్ అండ్ ది వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ది హౌస్. గ్రాండ్ మదర్ చాలా ఓల్డ్ ఆవిడ, కానీ ఎవ్రీథింగ్ హౌస్ అంతా ఆమె చూసుకునేది. బికాజ్ ఆఫ్ షీ ఈజ్ ఎ విడో, హెర్ డాటర్ ఆల్సో ఆర్తి ఈజ్ విడో, ఏ యంగర్ గ్రాండ్ డాటర్ ప్రీతి, ఆమె చిన్నమ్మాయి కాబట్టి మొత్తం ఎందుకు చూసుకునేది అంటే ఆర్తి పూర్తిగా ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మదర్ నేమ్డ్ ఆర్తి ద డాటర్ ఆఫ్ గ్రాండ్ మదర్, a depressed lady as for who she is cared and loved have died. She loved two persons, that is her father and her husband as both died. ఇక్కడ ఆర్తి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆమె చాలా ఇష్టంగా ప్రేమించే వ్యక్తి మాధవ్, ఆయన భర్త, ఆమె భర్త సడన్గా చనిపోవడం జరిగింది. సో ఆమె భర్తతో గడిపిన ఆ క్షణాలు ఆమె చాలా సంతోషాన్ని ఇచ్చాయి. కానీ ఆయన చనిపోవడం, అట్ ద సేమ్ టైం చాలా ఇష్టపడే తన ఫాదర్ ఆయన కూడా చనిపోవడం, వీళ్ళిద్దరూ చనిపోవడంతో ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో షీ లవ్ టూ పర్సన్స్, దట్ ఈజ్ హెర్ ఫాదర్ అండ్ హెర్ హస్బెండ్ హ్యావ్ బోత్ డైడ్. ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఈమె కంప్లీట్గా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అసలే కుమార్తెని ఉందని కానీ మదర్ ఉందని కానీ ఏమాత్రం పట్టించుకునేది కాదు, అసలే థింక్ చేసేది కాదు. షీ ఈజ్ నౌ ద మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్ ఇన్ ది హౌస్. ఆ హౌస్లో పూర్తిగా ఇరిటేటెడ్ పర్సన్ ఎవరంటే ఆర్తినే. అండ్ షీ స్పెండ్స్ హెర్ మోస్ట్ ఆఫ్ ది టైం. ఆమె సమయాన్ని ఎలా స్పెండ్ చేసేసిదంటే టైం స్మోకింగ్ అండ్ లుకింగ్ ఎట్ ది వాల్స్ ఆఫ్ హెర్ రూమ్. ఎప్పుడు స్మోక్ చేస్తూ సిగరెట్లు తాగుతూ ఆ రూమ్లోనే కూర్చుని ఆ 4 గోడల వైపు చూస్తూ సమయాన్ని గడిపేసేది. షీ డజంట్ టాక్ టు ఎనీ వన్, నెయిదర్ టు హెర్ డాటర్ ప్రీతి అండ్ నాట్ టు హెర్ మదర్. ఆమె తన తల్లితో కానీ తన కుమార్తెతో కానీ మాట్లాడేది కాదు, తనకి ఇష్టం ఉండేది కాదు. తన మదర్ అంటే ఫస్ట్ నుంచి తనకి ఇష్టం ఉండేది కాదు. వై? బికాజ్ ఎందుకు తనకి మదర్ అంటే ఇష్టం ఉండేది కాదంటే, ఫస్ట్ టైము వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ విషయము ఆర్తికి చెప్పలేదని కోపం, ఆయన చనిపోయారు నేను అనే ఫీల్తో ఆమె ఉండిపోయి మదర్ అంటే ఇష్టం ఉండేది కాదు. సో యాక్చువల్గా అజీకి వాళ్ళ హస్బెండ్ ఈ హార్ట్ అటాక్ వచ్చిన విషయాన్ని తన కుమార్తెకి చెప్పొద్దన్నారు. ఆన్ దట్ టైమ్ ఆర్తి యాజ్ ఏ కన్సీవ్, ఇట్ మీన్స్ ప్రెగ్నెంట్, అందుకని ఆయన చెప్పొద్దన్నారు. కానీ మిస్అండర్స్టాండింగ్, అందుకే మీకు చెప్పాను మై బిలవ్డ్ చారిటర్ ఈజ్ ఏ మిస్అండర్స్టాండింగ్ అని చెప్పాను. దేర్ ఆర్ 2 వీడియోస్ అని చెప్పాను. వన్ ఈజ్ అజీ అండ్ అనదర్ వన్ ఈజ్ డాటర్ ఆఫ్ అజీ, ఆర్తి. ఓకే, సో షీ ఈవెన్ స్కోల్డ్స్ ప్రీతి ఫర్ నో రీజన్. షీ సో మచ్ ఎంటైల్డ్ విత్ ద పాస్ట్ అండ్ హెర్ ప్రజెంట్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఈమె ఏ రీజన్ లేకుండా ఆర్తిని తిడుతూ ఉండేది. అట్ ద సేమ్ టైం అసలే ఏమి ఆమెని రకరకాలుగా అంటూ ఉండేది. అట్ ద సేమ్ టైం షీ వాజ్ కంప్లీట్లీ neglected the future, present, and she always remembers, lives in past. గతంలోనే ఉండేది కానీ ప్రస్తుతానికి ఏమాత్రం ఆమె పట్టించుకునేది కాదు, అసలు ఆలోచించేది కాదు. ఆర్తి నెగ్లెక్టెడ్ హెర్ డాటర్ ప్రీతి. ద స్మాల్ గర్ల్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై హెర్ గ్రాండ్ మదర్. ఈమె పూర్తిగా నెగ్లెక్ట్ చేసేది ప్రజెంట్ని. షీ ఈజ్ ఆల్వేస్ టు డ్రింక్ అండ్ స్మోకింగ్. ఈ విధమైన లైఫ్లో ఆర్తి ఉంది. యూ హ్యావ్ అండర్స్టాండ్, భర్తను కోల్పోయిన అమితంగా ప్రేమించి
భర్తను కోల్పోయిన ఆర్తి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆ ఇంట్లో ఒక మేల్ పర్సన్ కూడా లేడు. సో కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఒక రూమ్లో ఉండిపోవడం ఒక క్యారెక్టర్ అయితే, హౌస్నంతా లీడ్ చేస్తూ ఓల్డ్ ఏజ్లో కూడా తనకి ఎంత బాధ ఉన్న మనసులో ఆమె ప్రజెంట్ని తనకున్న హోప్ ప్రీతి గురించి ఆలోచిస్తూ హౌస్ని లీడ్ చేసే క్యారెక్టరు అజీది. ఓకే, ద డాక్టర్ నేమ్డ్ ప్రీతి ద యంగెస్ట్ అండ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇన్ ది స్టోరీలో. ద మోస్ట్ యంగెస్ట్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఎవరంటే షీఈ్ ఏ గుడ్ గర్ల్, ప్రీతి అండి. హర్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బోత్ డైడ్. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతయ్య గారు కూడా చనిపోయారు. హర్ మదర్ డస్ నాట్ టాక్ టు హర్ కేర్ టేకర్ అండ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ది హౌస్ ఈజ్ హర్ గ్రాండ్ మదర్ అజీ. ఈమెకి మదర్ లేరు, ఫాదర్ లేరు, గ్రాండ్ ఫాదర్ కూడా లేరు. బట్ కానీ ఈమె కంప్లీట్గా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే లేదా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎవరంటే తనకి అజీనే. కంప్లీట్ కేర్ టేకర్ ఎవరంటే అజీనే. అండ్ హెర్ మదర్ డస్ నాట్ టాక్ టు హెర్. ఆమెతో ఎప్పుడు మాట్లాడేది కాదు. వెన్ ప్రీతి ఈజ్ గోన్ సైలెన్స్ సెటిల్స్ ఇన్ ది హౌస్. ప్రీతి స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇల్లంతా నిశ్శబ్దమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయేది. బికాజ్ ఆఫ్ ఆర్తి ఒక రూమ్లో ఉండిపోయి తను స్మోక్ చేస్తూ ఏవో థింక్ చేస్తూ అలా బెటర్ మెమోరీస్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండిపోయేది. అజీకి ఏమీ అర్థమయ్యేది కాదు. మొత్తం అంతా సైలెంట్ అయిపోయి ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉండేది. ద రిలేషన్ బిట్వీన్ ద ఆర్తి అండ్ ప్రీతి ఈజ్ నాట్ టూ గుడ్ ఇన్ ది స్టోరీ. ఇక్కడ ఆర్తికి ప్రీతి మధ్య సంబంధము చాలా మంచిగా లేదనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆర్తి డిప్రెస్డ్, సాడ్, అన్హ్యాపీ అండ్ ఈజ్ ఇన్ పెయిన్. ఆర్తికి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చాలా విషాదకరమైన బాధతో ఉంది. షీ డస్ నాట్ డూ ఎనీ వర్క్. ఆమె ఏమీ పని చేసేది కాదు. విచ్ ఏ మదర్ షుడ్ డూ ఫర్ హర్ డాటర్ అండ్ ఫర్ హర్ ఏజ్డ్ మదర్. ఆమెకి వాళ్ళ కుమార్తెకు కూడా వృద్ధాప్యంలో ఉన్న ఆమె అజియే అన్నీ చేసేది. షీ డస్ నాట్ టాక్ టు ప్రీతి, play with her. However, she scolds Preeti at times to show her anger, outrage and displeasure. ఆమెను తిడుతూ కోప్పడిపోతూ చాలా అప్సెట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుండేది. ఆ టైంలో అజీ చాలా బాధపడేది. బికాజ్ ఆఫ్ హర్ నేచర్ గ్రాండ్ మదర్ అజీ హ్యావ్ టు కేర్ టేకర్ ఆఫ్ ప్రీతి. అందుకని కొంచెం ధైర్యంగా ప్రీతి ఉండేది. షీ యాక్ట్స్ లైక్ ఎర్ ఏ మదర్. ఆమెకి మదర్గా అజీనే ఉండేవారు. షీ వాక్స్ హెర్, షీ డ్రెస్డ్ హెర్ ఫర్ స్కూల్, మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హెర్. ఇట్ ఈజ్ షాకింగ్ టు సీ దట్ ఎట్ దిస్ ఏజ్ ఆఫ్ అజీ. ప్రీతికి పూర్తిగా అన్నీ తనే చేసేవారు. డ్రెస్ కానీ, ఫుడ్ కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసేవారు. ఆ టైంలో ఆ ఏజ్లో ఆమె అలా చేయడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. బికాజ్ ఆఫ్ హెర్ చారిటర్. అంటే అజీకి హోపు ఎవరు అంటే ప్రీతినే కనుక. డస్ ఆల్ ద వర్క్ అండ్ షీ ఈవెన్ డస్ నాట్ కంప్లైంట్. అంత వర్క్ చేసుకునే రోజు నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదని ఇప్పుడు కంప్లైంట్ చేసే వ్యక్తి కాదు. ద రిలేషన్షిప్ బిట్వీన్ అజీ అండ్ ప్రీతి ఈజ్ గుడ్. ఇక్కడ మనం అజీకి ప్రీతికి ఎంత మంచి రిలేషన్షిప్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్తికి ప్రీతికి ఉన్న రిలేషన్షిప్ని మీరు
అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్రీతి యొక్క క్యారెక్టర్ని మీరు అర్థం చేసుకోవచ్చు, ఆర్తి యొక్క క్యారెక్టర్ని మీరు అర్థం చేసుకోవచ్చు, అండ్ అజీ యొక్క క్యారెక్టర్ని కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అజీ వన్స్ ఇన్సిస్ట్ ఆర్తి టు గో అవుట్ ఆఫ్ హౌస్ లైక్ పార్క్, whereas in reply she says that seeing to kill and bury their happiness. This shows one of the nature of the depression lady. ఆర్తి అజీ ఒకసారి ఆర్తికి సజెషన్ ఇచ్చేది, కనీసం బయటికి వెళ్ళి హౌస్ నుండి అలా తిరిగితే కొంచెం, అంటే ఆమె పూర్తిగా నా హ్యాపీనెస్ని కిల్ చేయాలి, ఇట్లా రకరకాల ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మిస్అండర్స్టాండ్ చేసుకునేది ఏం చెప్పినా. ఓకే, ఇనార్కెళ్ళి Aji's husband's room offers her the opportunity to find her voice, rebel against her daughter, and break the silence that theaters to destroy her home and her granddaughter. ఒకరోజు అజీకి అవకాశం వచ్చింది తన భర్త రూమ్లోనికి ఆర్తి వెళ్ళడం. ఆర్తి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆర్తి గురించి ప్రీతి గురించి చెప్పాలి, మాట్లాడాలి, తన ఫాదర్ గురించి కూడా తాముకు చెప్పాలి అని ఆమె అనుకున్న సమయంలో ద ఫోటో ఫ్రేమ్ దట్ వాజ్ బ్రోకెన్ యాక్సిడెంట్లీ బై ఆర్తి గేవ్ ఏ ఛాన్స్ విచ్ హెల్ప్డ్ అజీ టు టేక్ టు హెర్ ద ఎక్స్ప్లెయిన్ హెర్ దట్ వాట్ గాన్ ఈజ్ గాన్. ఇక్కడ ఒక అవకాశం వచ్చింది అజీకి ఒకరోజు ఆర్తితో మాట్లాడడానికి, తన లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇట్ మీన్స్ ఫాదర్, ఆర్తి ఫాదర్ అంటే అజీ హస్బెండ్ గురించి చెప్పడానికి, అట్ ద సేమ్ టైం ఆయన క్యారెక్టర్ని డిస్ప్లే చేయడానికి అవకాశం దొరికింది. అజీ టు టాక్ టు హెర్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెర్ దట్ వాట్ ఈజ్ గాన్ వాట్. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది. అజీ పైకింత మాట్లాడుతున్నా ఎంత బాధ ఉందో మీకు అర్థం చేసుకోవచ్చు. The mother had a bad husband who did not allow her to enjoy minimum freedom. ఆమెకి ఒక్క నిమిషం కూడా ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చిన సందర్భాలు లేవు అజీకి. షీ లివ్డ్ ద లైఫ్ ఆఫ్ ఎ స్లేవ్ ఇన్ హెర్ ఓన్ హౌస్. ఆమె ఒక బానిసగా బ్రతికిన రోజులను గుర్తు చెప్తుంది. her daughter Preeti was married and then man treated her very well. Aarti liked her father very much, but one day he passed away. It made her life gloomy. ఓకే, మనం ఇవన్నీ పక్కన పెడితే ఆర్తి గురించి అజీ హస్బెండ్ గురించి చెప్తుంది. ఏమంటుందంటే అండి, మీ ఫాదరు ఈజ్ ఎ డిక్టేటర్. ఒకవేళ నీకు మంచి ఫాదర్ ఏమో, నాకు మంచి హస్బెండ్ కాదు. షీ ఆల్వేస్ ట్రీటెడ్ టు మీ ఏ స్లేవ్, లైక్ ఏ డాల్ ఆర్ థింగ్, ఆబ్జెక్టివ్, ఒక బొమ్మ, ఒక ఆప్షన్గా మాత్రమే నన్ను చూశాడు తప్ప వైఫ్కి ఎప్పుడు నన్ను ట్రీట్ చేయలేదు. అయినా నేను చాలా బాధపడేదాన్ని. బట్ యువర్ హస్బెండ్ మాధవ్ ఈజ్ ట్రీటెడ్ వెరీ మచ్, వెరీ వెల్, వెరీ గుడ్. సమ్టైమ్స్ ఐ ఫీల్స్ అన్హ్యాపీ వెన్ యూ హ్యావ్ లుక్ ఎట్ యువర్ కపుల్. మిమ్మల్ని చూసినప్పుడు నేను బాధపడేంతగా ఆయన నిన్ను ప్రేమించేవాడు. బట్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ యువర్స్. నువ్వు ఆయన కలిసి ఉండడం నేను బాగా సంతోషించేది. కానీ మీ ఫాదరు మంచి ఫాదరు కాదు అని తన మనసులో ఉన్న బాధను చెబుతూ ఒక మంచి విషయాన్ని కూతురికి చెబుతుంది. షీఈ్ మేనేజింగ్ Aziz is also holding the pain of her husband, but on the other hand she is managing and not running from her problems and fears. ఆమె మనసులో ఇంత బాధ ఉన్న భర్త విషయమై ఏనాడు ఆ విషయాల గురించి ఆలోచించకుండా తనను తాను సమర్థించుకుంటూ ప్రీతిని చూసి ముందుకు పరిగెడుతుంది. ప్రీతి యాజ్ ఏ డాటర్ అండ్ షీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హెర్. నీకు కుమార్తె ఉంది, తన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో డోంట్ లివ్ ఇన్ పాస్ట్, కమ్ అవుట్. నీవు పాస్ట్లోనే ఉంటే కుదరదని చెబుతూ అజీ ఆల్సో సేస్ దట్
she does not want to ever see the photograph again, as it is in no point of seeing things which gives pain and discomfort. ఇంకా ఆ ఫోటోని పడిపోయి పగిలిపోయిన ఫోటోని ఆర్తి ఏదో సెట్ చేసి తొలగిందామని చూస్తే అవసరం లేదు, నువ్వు ఇక్కడ ఏమీ పెట్టిన అవసరం లేదు, ఆయన చూస్తే ఎగైన్ మళ్ళా మంచి విషయం ఏమీ లేదు కానీ ఆ పెయిన్ ఆ డిస్కంఫర్టే గుర్తుకొస్తుంది. నో నీడ్ టు హోల్డ్ ఆన్ ది వాల్, అవసరం లేదు అని అజీ ఆర్తికి చెప్తూ, ఆర్తి నీడ్స్ టు బీ హ్యాపీ ఎట్ విచ్ షీ గోట్ రాదర్ దెన్ థింగ్స్ విచ్ ఈజ్ డస్ నాట్ హ్యావ్. ఆర్తిని కోరుకునేది ఏంటంటే, నీకు ఒక చైల్డ్ ఉంది, తను నువ్వు చూడాలి, నువ్వు ఆ బిట్టర్నెస్ నుంచి అన్హ్యాపీ నుంచి బయటికి రావాలి. రిమెంబర్ వన్ థింగ్, ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దట్ ఈజ్ పాస్ట్ ఈజ్ నాట్ కమ్ అగైన్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ డోంట్ లూజ్. అంటే గతము తిరిగి రానిది, ప్రస్తుతం దీన్ని వదులుకోవద్దు. నీవు చనిపోయిన వ్యక్తుల గురించి కంటే చనిపోయిన వ్యక్తుల మీద చూపించే ప్రేమ అనురాగాలు కంటే బ్రతుకున్న వ్యక్తి మీద ప్రేమ కరుణ చూపించడమే చాలా విలువైనది. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని ఆర్తికి అజీ చెప్పడం జరుగుతుంది. హెన్స్ త్రూ ఈ స్టోరీ చెబుతుంది, బట్ షీ డస్ నాట్ లిజన్ లైక్ దట్. కానీ వింటూ ఉంటుంది, వినేసింది, వచ్చేసింది. ఆన్ దట్ టైమ్ ప్రీతి కేమ్ టు హౌస్. స్కూల్ నుంచి ప్రీతి ఇంటికి వచ్చింది. అజీని పిలుపుతో ఆమె బయటికి రావడం, స్టోరీ కంప్లీట్ చేయడం. అండ్ త్రూ ఈ స్టోరీ సత్యదేశ్ పాండే ఎలిగెంట్లీ బ్రింగ్స్ అవుట్ ద మదర్ డాటర్ రిలేషన్షిప్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఈ సత్యదేశ్ పాండే మదర్కి ఫాదర్కి మధ్య ఉన్న రిలేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైఫ్ని డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద బిలోవ్డ్ చారిటర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హూ ఈజ్ ద చారిటర్? ద చారిటర్ ఈజ్ ప్రీతి. ఇక్కడ 3 క్యారెక్టర్స్, ఆర్తి క్యారెక్టర్, అజీ క్యారెక్టర్, ప్రీతి క్యారెక్టర్. 3 క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హౌ ద రోల్ ప్లే ఇన్ దిస్ లెసన్ అనే విషయాన్ని మనం చూసాం. ఇక్కడ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ యాజ్ ఏ వైఫ్గా, విడోస్గా బాధపడుతున్న సిచ్యువేషన్, డిప్రెషన్లో విడో ఉన్న పరిస్థితిని, వీటన్నిటినీ సత్యదేశ్ పాండే వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద స్టోరీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది క్వశ్చన్ వైడ్ ఆన్సర్స్. క్వశ్చన్ వైడ్ ఆన్సర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ వైడ్ ఆన్సర్ చూడవలసిన నెసెసిటీ ఉంది. ఇక్కడ మీకు నోట్స్ ఇవ్వడం కూడా జరిగింది. కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్ మనము చూద్దాం. దట్ ఈజ్ sketch the character of the grandmother. Who is grandmother? Aji. Sketch the character of the Aji, or give an account of Arti's mother's nature and behavior depicted in my beloved character. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఎట్లా రాయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, Sachdev Pandey is one of the well-known Indian writers in English. ఆల్రెడీ రైటర్ గురించి మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది, నోట్స్ కూడా ఇందులో ఇచ్చాను. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ సాంస్క్రిట్ స్కాలర్ అండ్ డ్రామాటిస్ట్ శ్రీరంగ ఫ్రమ్ కర్ణాటక. మెనీ ఆఫ్ హర్ రైటింగ్స్ depict the predicaments of human in the male-dominated society. Arti's mother was a widow
that is Aji. She was living with her daughters, who also lost her husband. Aarti kuda husband లేరు, ఈమె ఆమెతోనే కలిపి ఉంటున్నారు. Her daughter loved her father very much, and when she lost her husband too, she was totally upset and living a depression life. Through there was her daughter's Preeti. The grandmother was taking every care of the little girl, and she was very unhappy with her daughters, who was addicted to smoking and drinking. She did not like the way of her daughters, who was neglecting her daughter, thinking of her dead husband. One day she had an opportunity and told her daughter Aarti the kind of life she lived. She had no freedom at all. She was like a puppet in the hands of her husband, but she never revealed it to anyone. She told Aarti that the living were more important than the dead. In other words, she conveyed that Preeti was more important. ఈమె తన లైఫ్ గురించి చెప్తూ ఇన్సిడెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ వన్, కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆర్తి ఆర్ ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ Aarti and Preeti in the context of my beloved character. Aarti did not pay any attention to her daughter's Preeti. She should have been the character of her mother and daughter, but she was depressed to the minimum extent after the death of her husband. She was in the opinion that she received two moral blows in her life. One was the loss of her father, and the other was the death of her husband. She liked her father more. She was living a kind of solitary life, in spite of their being her mother and daughter to be taken care of. She was addicted to smoking and drinking. She would never go out and neglected her daughters. మీకు ఈ క్యారెక్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆమె లైఫ్ ఏ విధంగా ఉంది, ఎట్లాగా మూవ్ అయ్యింది ఏంటనేది. షీ వాజ్ జెలసీస్ ఆఫ్ కపుల్స్. The mother was a silent spectator to all these. She was ignoring the living, thinking of the dead. ఆమె ఎవరైనా జంటలో వెళ్ళినప్పుడు కానీ చాలా ఇరిటేట్ అయ్యేది, జలసీస్గా ఫీల్ అయ్యేది. షీ వాజ్ ఇగ్నోరింగ్ ద లివింగ్ థింగ్స్ ఆఫ్ ది డెడ్. ఆమె ప్రస్తుత విషయాన్ని మర్చిపోయి ఫాస్ట్గా బ్రతికేది. వన్ డే హర్ మదర్ టోల్డ్ హర్ ది కైండ్ ఆఫ్ స్లేవిష్ లైఫ్ she lived when her father was living. ఆమె ఏ విధంగా తన భర్త బ్రతుకుండగా బ్రతికిందో ఆ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షీ ఆస్క్డ్ her daughter to live in the real world and agree with the relatives of life. This opened eyes of her daughter. ఆమె ఆర్తిని ఎలాగైనా మార్చాలి, ప్రజెంట్లోకి తీసుకురావాలని చాలా తాపత్రయపడ్డది. ఆర్తి పొజిషన్ అది. ద రిలేషన్ బిట్వీన్ ఆర్తి అండ్ ప్రీతి నాట్ గుడ్ ఎట్ రిలేషన్ ఇన్ ది స్టోరీ. అండ్ ద మోస్ట్ another important character, Preeti is central in the story. My beloved characters explained. Yes, exactly correct. Preeti is the
బిలోవ్డ్ చారిటర్ ఆఫ్ అజీ. ఖచ్చితంగా ఇందులో అజీకి ఆర్తికి కూడా, కానీ ఆర్తి అలా ఫీల్ అవ్వలేదు ఎప్పుడు. ఎస్, ప్రీతి ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్టోరీ, మై బిలోవ్డ్ చారిటర్. షీ లాస్ట్ హెర్ ఫాదర్ అండ్ హెర్ మదర్. ఆర్తి వాజ్ లివింగ్ ఏ డిప్రెషన్ లైఫ్. ఆమె తన తండ్రిని కోల్పోయింది, బ్రతుకున్న మదర్ను కూడా కోల్పోయినట్టే. ఎందుకంటే ఆమె డిప్రెషన్లో ఉంది, ఎప్పుడూ ఏమీ మాట్లాడేది కాదు. ఆర్తి డిడ్ంట్ షో ఎనీ కాన్స్టెంట్ లవ్ అండ్ ఎఫెక్షన్ టు ది చైల్డ్. ఎప్పుడు కూడా ప్రేమ అభిమానాలు ఎఫెక్షన్ చూపించలేదు. ప్రీతి వాజ్ గెట్టింగ్ లవ్ అండ్ కేర్ ఫ్రమ్ హెర్ గ్రాండ్ మదర్. ఆమె గ్రాండ్ మదర్ దగ్గర నుంచే అన్నిటినీ పొందుకునేది. షీ డిడ్ నాట్ లైక్ టు స్లీప్ బిసైడ్ హెర్ మదర్ అండ్ షీ వాంటెడ్ టు స్లీప్ బిసైడ్ హెర్ గ్రాండ్ మదర్. ఆమె ఎప్పుడు తన తల్లి ప్రక్కన పడుకోవాలని ఇష్టపడేది కాదు, తన గ్రాండ్ మదర్ పక్కనే పడుకోవాలి అని ఇష్టపడేది. షీ డిడ్ నాట్ లైక్ ద స్మెల్ ఆఫ్ హెర్ మదర్ స్మోకింగ్. ఆమెకి స్మోకింగ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, ఆమె అసలు ఇష్టపడేది కాదు. ద లిటిల్ గర్ల్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హెర్ గ్రాండ్ మదర్. ఆమె చిన్న వయసు నుండే పాపం పూర్తిగా తన అమ్మమ్మ అయిన గ్రాండ్ మదర్ అజీ మీద ఆధారపడేది. ద గ్రాండ్ మదర్ వాజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు ది చైల్డ్. At the same time, she was sad to see the condition of her daughters, who confined them almost to her room. The grandmother felt that the child was losing the motherly affection. పాపం పూర్తిగా తన కుమార్తె ఆర్తి ఆ రూమ్కే అబౌండ్ అయిపోవడం చాలా బాధ కలిగేది. పూర్తిగా ప్రీతి తల్లి ప్రేమను కోల్పోతుంటే తను తట్టుకోలేకపోయేది. ఇన్ హర్ ఒపీనియన్, వన్ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద లివింగ్ పీపుల్ అరౌండ్, థింకింగ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ నో మోర్ ఇన్ ది వరల్డ్. షీ అడ్వైజ్ హర్ డాటర్స్ టు థింక్ ఆఫ్ హర్ అండ్ ద లిటిల్ చైల్డ్. ఆమె ఒక అడ్వైజ్ ఇచ్చింది తన కుమార్తెకి, చనిపోయిన వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించడం కంటే బ్రతుకున్న వ్యక్తుల మీద నువ్వు ప్రేమ కరుణ చూపించడం చాలా విలువైనది. అండ్ వన్స్ థింక్ హ్యావ్ హర్ లిటిల్ చైల్డ్. ఒకసారి నీకున్న చిన్న కుమార్తె ప్రీతి గురించి ఆలోచించాలి, ఆమెను నువ్వు పట్టించుకోవాల్సిన నెసెసిటీ ఉందని మదరు ఆర్తికి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద 3 క్యారెక్టర్స్ ఆఫ్ ఇన్ దిస్ లెసన్. సో ఈ లెసన్లో మనం చాలా క్లారిటీగా చాలా విషయాలు చూసాం. యూ హ్యావ్ ఐడెంటిఫై ద రిలేషన్షిప్ ఇన్ మిడిల్ క్లాస్ ఇండియన్ సొసైటీ ఆర్ విడోస్ behavior, thinking, facing the family life, dependency, loneliness and happening situations. అక్కడ జరిగిన సంఘటనలు మనము ఈ లెసన్లో చూడడం జరిగింది. సొసైటీకి ఈ లెసన్ ద్వారా ఇచ్చిన మోరల్ ఏమిటి అంటే, కోల్పోయిన వాటి మీద మీరు లేదా లాస్ అయిపోయిన వాటినే మీరు చూస్తూ ఉంటే అట్ ప్రజెంట్ మీరు పూర్తిగా నష్టపోస్తారు. సో వన్స్ థింక్ అబౌట్ ది ప్రజెంట్. ప్రస్తుతానికి ప్రజెంట్లోకి మీరు రావాలి. అండ్ చనిపోయిన వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కంటే బ్రతుకున్న వాళ్ళ మీద ప్రేమాభిమానాలు చూపించాలి. అలాగే పెయిన్ ఎంతున్నా దాన్ని అవరోధిస్తూ ముందుకు వెళ్ళాలని అజీ క్యారెక్టరు అట్ ప్రజెంట్ చారిటర్ అంటే హోప్ని
ప్రజెంట్ లైఫ్ని చూస్తూ ముందుకెళ్ళాలని అజీ క్యారెక్టర్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఆర్తి క్యారెక్టర్ అంత డిప్రెషను ఆ విధమైన ఎడిక్షన్ కరెక్ట్ కాదని మనకి ఇండికేట్ చేస్తుంది. ప్రీతి హోప్ అంటే ఇప్పుడు మీకు టైటిల్ అర్థం అవ్వాలి. ద బిలౌడ్ చారిటర్ అంటే మనం ఇంతవరకు అనుకున్నది రథసారథి పెద్దవాళ్ళే అనుకున్నాం. కాదు, చిన్నవాళ్ళని చూసి నడిపించేదే ఆ బిలౌడ్ చారిటర్. అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి డీల్ చేసేదే ఏమండి బిలౌడ్ చారిటర్. దిస్ ఈజ్ ద లెసన్ ఆఫ్ ది షార్ట్ స్టోరీ ఆఫ్ ది బిలౌడ్ చారిటర్. మీకు ఎగ్జామ్ పర్పస్లో ఉపయోగపడడానికి నోట్సు, సమ్మరీ, ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా ఈ క్లాస్లో ఉన్నాయి. యూటిలైజ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.